వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచినటువంటి మే మాసమంతా కూడా మనలందరినీ ఆయన రెక్కల నీళ్ళలో కాచి కాపాడాడు ప్రియులారా. అందుకై హృదయపూర్వకంగా మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే ఎన్నో రోగాలు, ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు, ఎన్నో అవమానాలు, ఎన్నో దరిద్రతలు, ఎంతో భయం పుట్టించే విషయాలు, బాధ కలిగించే విషయాలు ఎన్నో మనకు జరిగినా కూడా దేవుడు వాటన్నిటిలో నుండి ప్రతినిత్యం మనల్ని కాపాడుకుంటూ కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేస్తూ ఆయన కృపలో మనల్ని ఆదరిస్తూ ఆయన కృపలో మనకు సహాయం చేస్తూ నేనున్నానని అభయమిస్తూ కాపాడిన సమస్త పరిస్థితులను బట్టి మనం అందరం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఈ శుభదినాన మే మాసమంతా కూడా దేవుడు కాచి కాపాడి సమస్త ఎండ దెబ్బ నుండి, వడదెబ్బల నుండి, రోగం నుండి, సకల పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడిన పరిస్థితులన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. అలాగే ఈ శుభదినాన జూన్ మాసంలోనికి దేవుడు అడుగుపెట్టే కృపనిచ్చాడు ప్రియులారా. ఎలాగునంటే వేసవి కాలంలో చల్లనీళ్ళు మనకెంత ప్రాణానికి హాయినిస్తూ ఉంటాయో సమస్త ఎండ నుండి మనల్ని తప్పించి చల్లగా హాయిగా జూన్ మాసంలోనికి మనల్ని దేవుడు తీసుకుని వచ్చాడు ప్రియులారా. మే మాసం అంతా కూడా శుభకార్యాలతో, శ్రేష్టమైన కార్యాలతో, ఇల్లు, పొలాలు, స్థలాలు, వివాహాలు, ఎగ్జామ్స్, చక్కటి రిజల్టు, జాబ్స్, ప్రమోషను ఆయన కృపలో జూన్ మాసంలోనికి మనల్ని పంపించాడు. జూన్ మాసానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా, యెహోవాయే నిత్యమైన ఆనందముగా, యెహోవాయే నిత్యం ఉండేటువంటి నీడగా దేవుడు మనకు ఉండబోతూ ఉన్నాడు. అలాగే నీ దుఃఖ దినము సమాప్తములని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు నీ దుఃఖ దినము సమాప్తమగును అని సెలవిచ్చిన తర్వాత ఇహలోకంలో మనకి ఎన్ని దుఃఖాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా దేవుడు జూన్ మాసంలో సమాప్తము చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎలాగంటే ఎంతో కాలముగా మనం దుఃఖ దినములు అనుభవిస్తూ ఉన్నాం. ఆ దుఃఖ దినములు సమాప్తము కాకుండా కొనసాగుతూ ఉన్నాయి మన జీవితాల్లో. రోగం వలన దుఃఖం, కరువు వలన దుఃఖం, కష్టం వలన దుఃఖం, అప్పుల వలన, అవమానాల వలన, దరిద్రత వలన ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. నమ్మిన వారే మనల్ని మోసం చేయడం, మనం ప్రేమించిన వారు, అభిమానించిన వారు మనల్ని మోసం చేయడం, దురాత్మశక్తుల చేత పీడింపబడ్డం, జాబ్ లేక, మ్యారేజ్ కాక, మ్యారేజ్ సెటిల్ కాక, ప్రమోషన్ క్లియర్ కాక, ఎగ్జామ్లో చక్కటి మార్కులు రాక, అనుకున్న సీట్ అందక, బిడ్డలు లేక, సొంత గృహాలు లేక, ఎంతో మన పరిస్థితి, నా పరిస్థితులు ఇక మారవు అన్నట్టుగా మన పరిస్థితులు ఉండొచ్చు ప్రియులారు. కానీ ఈ శుభదినాన దేవుడు ఇస్తున్నటువంటి మాట, ఎవ్వరు నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లు, నీ భర్త, నీ భార్య ఎవ్వరు మాటలాడనటువంటి శ్రేష్ఠ
శ్రేష్టమైన మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గతంలో నువ్వు పొందినటువంటి ప్రతి బాధకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఇక నా కుమారుడిని ఏడిపించకూడదు అనుకున్నాడు. ఇక నా కుమార్తెను ఏడిపించకూడదు అనుకున్నాడు. ఇక నా పిల్లలు సంతోషంగా ఉండాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. అందుకే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే అక్కడ శ్రేష్టమైన మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు, నాట్యమందు సంతోషించెదరని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ జూన్ మాసంలో మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చి ఆయన ఆశీర్వాదాలు కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తూ దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక వారి దుఃఖానికి ప్రతిగా నేను సంతోషమిస్తాను, వారి విచారం అంతా నేను కొట్టివేసి వారికి ఆనందం కలుగజేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడే దుఃఖాన్ని తొలగిస్తూ ఉంటే, దేవుడే విచారాన్ని కొట్టివేస్తూ ఉంటే, దేవుడే నిన్ను ఆదరించాలనుకుంటే, దేవుడే నిన్ను ఆనందపరచాలని అనుకుంటే దీనికి అడ్డం వచ్చేవారు ఎవరు ప్రియులారా? ఇంకా ఎవరు అడ్డం వచ్చి ఈ కార్యాన్ని తొలగించి మరలా నీకు దుఃఖాన్ని కలుగజేస్తారు? ఇంకా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ జూన్ మాసం ఎంతో ఊరటను, ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని, ఎంతో ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జూన్ మాసంలో మీకు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 19వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రియబిడ్డలకు ఇక రోదన ఉండదు. రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ దానిలో ఇక వినబడదు. నా జనులను గురించి నేను హర్షిస్తానని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తన ప్రియబిడ్డలమైన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, మే మాసము కంటే కూడా జూన్ మాసంలో ఇంకా ప్రార్థనా బలమును, పరిపూర్ణ విశ్వాసమును, రోషమును, పట్టుదలను, దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటి భక్తి జీవితాన్ని, ఉపవాసం ఉండేటువంటి గొప్ప కృపను, దైవ దర్శనాలను, దేవుని సేవలో దూసుకొని పోయే కృపను, ప్రార్థనలో పట్టుదల కలిగి దేవుణ్ణి స్తుతించుట, ప్రార్థించుట, దేవుడు తెలియజేసిన ప్రతి సంగతిని పర్ఫెక్ట్గా చేసేటువంటి పరిపూర్ణమైనటువంటి రోషమును దేవుడు ఈ జూన్ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు ప్రియులారా. మునుపటి కంటే అధికమైన భక్తి, అధికమైన నీతి, అధికమైన రోషం, అధికమైన పట్టుదల, అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే తీరని ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. ఎవరెవరైతే నీ కుటుంబంలో ఇంకా వారు మారట్లేదు, మార్పు చెందలేదు, బాప్తిసం పుచ్చుకోలేదు, దేవుని మందిరానికి రాలేకపోతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు, దేవునికి ఇష్టముగా జీవించలేకపోతున్నారని వారిని గురించి నువ్వు రోధిస్తూ ఉన్నావో, విలాప ధ్వని చేస్తూ ఉన్నావో, కన్నీరు కారుస్తూ ఉన్నావో, దుఃఖపడుతూ ఉన్నావో, వాటన్నిటి విషయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను యెరూషలేమును గూర్చి ఏం చేస్తానంటున్నాడు? ఆనందిస్తాను. యెరూషలేమును గూర్చి నేను ఆనందిస్తాను. నిన్ను గూర్చి, నీ ఫ్యామిలీని గూర్చి, నీ సంఘమును గూర్చి దేవుడు ఆనందించబోతూ ఉన్నాడు. నా జనులను గూర్చి నేను హర్షిస్తానంటూ ఉన్నాడు. అలాగే నా జనులకు ఈ రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ ఇక ఉండదు. భర్తను గురించినటువంటి రోదన, భార్యను గురించిన రోదన, కుమారుని గురించినటువంటి రోదన, కుమార్తెను గురించినటువంటి రోదన, ఆరోగ్యం గురించినటువంటి రోదన, అప్పులు గురించినటువంటి రోదన, నిందల అవమానములు గురించినటువంటి రోదన, ఇవన్నిటిని కూడా దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట మీకు రోదన ధ్వని, విలాప ధ్వని ఆగిపోవునుగాక. దేవుడు విచారమును కొట్టివేసి ఆనందముతో మిమ్మును మీ కుటుంబాలను నింపునుగాక. అలాగే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటి? దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోష హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో సంతోష హృదయాన్ని దేవుడు మీకు ఇచ్చి కలుగుతున్న సమస్త శోధనలన్నీ కూడా తొలగించి ఆయన కృపలో దేవుడు మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఇట్టి శ్రేష్టమైన కార్యములు జరిగించి మనల్ని ఆనందపరిచి, అలాగే మనల్ని ఆదరించి, రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ మన నోట ఉండకుండా, మన పట్టణంలో ఉండకుండా, మన ఇంట్లో లేకుండా తన ప్రజలను గుర్చి దేవుడు మనల్ని గుర్చి హర్షించేటట్లుగా గొప్ప కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎన్నడూ చూడని వినని పరిపూర్ణ విశ్వాసాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. ఎన్నడూ చూడని విననటువంటి గొప్ప ప్రార్థన బలమును మీరు పొందబోతూ ఉన్నారు. ఎన్నడూ చూడని వినని క్రొత్త క్రొత్త పాటలు మీ నోట దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎన్నడూ చూడని వినని గొప్ప స్తుతిని దేవుడు మీ నోట ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో జూన్ మాసంలో దేవుడు తీరని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగున యవన బిడ్డల వివాహ విషయంలో, సంతానం లేని బిడ్డ విషయంలో, అలాగే ఎగ్జామ్స్లో ప్రమోషన్ క్లియర్ చేసి, అప్పులు క్లియర్ చేసి, ఆగిపోయిన ప్రతి పనిని కూడా తిరిగి దేవుడు ప్రారంభించి, నీ బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించి, నీ పరిచర్ను కూడా దేవుడు ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. ఈ జూన్ మాసంలో మిక్కుటమైనటువంటి ఆయన కృపను, ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని, ఆయన సంతోషాన్ని సమృద్ధిగా దేవుడు మనందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో తండ్రి, గడిచిన మే మాసం అంతా మీరు రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి జూన్ మాసంలోనికి అడుగుపెట్టి కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. వర్ధిల్ల చేసిన తండ్రి మీకు స్తోత్రాలు. ఆయుష్ను ఆయురారోగ్యం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. మా కొరతలన్నీ తీర్చిన దేవా మీకు స్తోత్రాలు. మిక్కుటమైన మీ మేలుల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరిచిన దేవా మీకు స్తోత్రాలు. శుభదినాన మీరు ఇచ్చిన మాట ప్రకారం నిజముగా మా దుఃఖదినను సమాప్తము చేస్తానని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. తండ్రి, దుఃఖమునకు ప్రతిగా ఆనందమునిస్తానన్న దేవా, ఆదరిస్తానన్న దేవా మీకు స్తోత్రాలు. ఇక రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ నా జనులలో వినబడదని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో రోదన ధ్వని విలాప ధ్వని ఆగిపోవునుగాక. నా యేసురక్షకుడా మీకు స్తోత్రాలు. దుఃఖ దినములు సమాప్తమగునుగాక. సంతోషం సమాధానం మీ బిడ్డలకు కలుగునుగాక. నా జనులను గురించి నేను హర్షిస్తానన్న మాట బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక మీదట రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ వినపడదని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. రోదన ధ్వని విలాప ధ్వనిని ఆపివేసిన దేవా మీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చిన తండ్రి మీ స్తోత్రాలు. విద్య, బుద్ధి, ఉద్యోగం, వివాహం, సంతానములో కృప చూపిన తండ్రి మీ స్తోత్రాలు. నా యేసురక్షకుడు ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచిన తండ్రి మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ ఈ జూన్ మాసంలో తండ్రి ఊహకందని ఘనకార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించి మీకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.